గ్యారంటీలు హామీలు డిక్లరేషన్ల పేరుతో మాయమాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను చార్జ్షీట్ ద్వారా క్షేత్రస్థాయిలో ఎండగడతామని చెప్పారు. ఏడాది కాంగ్రెస్ పాలనకు 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనకు ఏమాత్రం తేడా లేదన్నారు కేంద్ర మంత్రి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ గ్యారంటీల గారడి 6 గ్యారంటీలు 66 మోసాల పేరుతో బీజేపీ ఛార్జిషీట్ విడుదల చేసింది. గత ఏడాది కాలంగా మార్పు పేరుతో ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. రాష్ట్రంలో పాలకులు మారినా పాలనా విధానం మారలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ గ్యారంటీల గారడిని ఏడాదిలోనే ప్రజలు తెలుసుకున్నారన్నారు. ఏవైతే గ్యారంటీల పేరుతో సోనియా గాంధీ సంతకంతో ఇంటింటికి ఉత్తరాలు రాసిందో ఆ అంశాలపైన చార్జ్షీట్ రూపంలో ఈరోజు తెలంగాణ ప్రజల తరఫున ప్రభుత్వం ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. విచిత్రం ఏంటంటే ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తే ఈరోజు అక్రమ కేసులు పెడతా ఉన్నారు, అరెస్టులు చేస్తూ ఉన్నారు, లాఠీచార్జీ చేస్తూ ఉన్నారు. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన, 1 సంవత్సర కాంగ్రెస్ పాలన ఏమాత్రం తేడా లేదని ఈరోజు స్పష్టంగా చెప్పగలుగుతున్నాం. గత ఏడాది డిసెంబర్ 9న అందరికీ రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించిందని, కానీ ఏడాది గడిచినా రుణమాఫీ పూర్తి కాలేదన్నారు కిషన్ రెడ్డి. రైతు భరోసా కింద ఎకరానికి 15,000 ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా రైతు భరోసా ఇవ్వలేదన్నారు. సోనియమ్మ, మా అమ్మ సోనియమ్మ జన్మదిన రోజు మాఫీ చేస్తా అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇంతవరకు మరి కొంతమందికి మాత్రమే ఆ యొక్క జరిగింది. అదే కాకుండా రైతు భరోసా పేరు మీద ప్రతి సంవత్సరం 1 ఎకరానికి రైతులకు 15,000 రూపాయలు, అదేవిధంగా కౌలు రైతులకు 15,000 రూపాయలు ఇస్తాను. సంవత్సరం పూర్తయింది, పాత పథకాలు ఏమైనాయో తెలియదు, కానీ రైతు భరోసా రాలేదు. కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్ తీరును కూడా కిషన్ రెడ్డి తప్పుబట్టారు. ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేర్చడంలో బీఆర్ఎస్ పూర్తిగా విఫలమైందన్నారు. 10 ఏళ్ల పాటు నియంతృత్వ పాలన, కుటుంబ పాలన, అవినీతి పాలన సాగిందన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజలని సంఘటితం చేసి ఉద్యమ బాట పడతామన్నారు. పార్టీ కార్యక్రమాల రూపకల్పన ఆ దిశగా ఉంటుందని స్పష్టం చేశారు కిషన్ రెడ్డి.